ఓవరాల్ గా ఒక సాటిస్ఫైడ్ ఎఫర్ట్, ఒక సాటిస్ఫైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మంచి సినిమా అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఇది జానర్ అంటే ఇమోషన్, డ్రామా, సెంటిమెంట్ అని చెప్తా. ఒక్కటే మూవీలో అది ఏంటంటే కొంచెం చీటింగ్ ని గ్లోరిఫై చేసినట్టు అనిపించింది. అంటే చీటింగ్ చేసిన దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా. అది ఒక్కటి నాకు నచ్చలేదు, ఆ ఒక్క ట్రాక్ నాకు అనవసరం అనిపించింది. బట్ ఓవరాల్ గా ఓకే. ఆ ఏజ్ గ్యాప్ ని ఆక్వర్డ్ గా చూపించలేదు, ఆ ఏజ్ గ్యాప్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ఉంది. సో బాగుంది, అంటే మనకి ఎక్కడ ఆక్వర్డ్నెస్ అనిపించదు. అది వేరే జానర్, ఇది వేరే జానర్ కదా, అది కొంచెం క్రైమ్ లాంటిది, అది వేరే జానర్, అది కూల్. ఇది అట్లా కాదు, ఈ జానర్ కి తగ్గట్టు ఉంది ఇది. అండ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ బాగుంది. సాంగ్స్ కూడా లైక్ బటర్ఫ్లై సాంగ్ ఆల్రెడీ వైరల్ అయింది, అది బాగుంది. ఆబ్వియస్లీ సూర్య నచ్చకుండా అయితే ఎవరికి ఉండరు. మ్యూజిక్ కూడా బాగుంది. అంతే పెద్ద ఏజ్ అతన్ని అమ్మాయి లవ్ చేయడం ఏంటి? లేదండి, అట్లా అంత వియర్డ్ గా అయితే ఏం లేదు, చాలా బాగుంది సినిమా. యాక్చువల్లీ ఆ మూమెంట్ చాలా క్యూట్ గా అనిపించింది. లేదు బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ లోనే మెయిన్ స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ లో కూడా ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, అవి కూడా బాగుంది. అదే అంటే లైక్ మోస్ట్ టచింగ్ మూమెంట్ అంటే ఆ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఒక దగ్గర. నేను ఇప్పుడు చెప్పకూడదు, సో ఏం లేవండి. లేదు ఏం లేవు, బాగుంది అంత సినిమా అంతా బాగుంది. కామెడీనే ఎక్కువ ఉంది యాక్చువల్లీ. ఓవరాల్ సినిమా కామెడీ ఉంటుంది బాగానే, ఎందుకంటే లైక్ మమిత కూడా జెన్సీ కిడ్ టైప్ లో చూపించారు కదా, సో తన కామెడీ హిలేరియస్ అంతా చాలా బాగుంది. అవునండి, థ్యాంక్ యూ. వస్తారు సరదాగా నవ్వుకొని. వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టు ఎంటర్టైన్ చేశారు, మేము ఎంటర్టైన్ అయ్యాం కూడా. సూర్య గారిని ఇలా చూసి చాలా రోజులైంది. అంటే ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అన్నా కదా, ఒక కామెడీ మ్యాన్, ఒక ఎమోషనల్ మ్యాన్, ఆ తర్వాత ఒక యాక్షన్ ఓరియంటెడ్, దాని తర్వాత ఒక ఫ్యామిలీ మ్యాన్, అన్ని యాంగిల్స్ లో కవర్ చేశారు సూర్య గారిని. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కూడా చాలా స్టైలిష్ గా ఉన్నారు. గజనీ సినిమా తర్వాత సూర్య గారితో ఇలా కనెక్ట్ అవుతాం మనం ఈ సినిమా చూశాక. సో ఈ రక్తపాతాలు, వైలెన్స్ ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి అన్న. హీరోకి హీరోయిన్ కి ఏజ్ గ్యాప్, దాని తర్వాత ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ పెళ్లిళ్ళు ఈ మధ్య నడిచే డ్రామా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. వెంకీ అట్లూరి గారు కుడోస్, హ్యాట్స్ ఆఫ్, చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు సినిమాని. ఎమోషన్స్ ఎక్కడా కూడా ఆడియన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా, అఫెండ్ అవ్వకుండా చాలా నీట్ గా కనెక్ట్ చేశారు. నేనైతే మాత్రం కనెక్ట్ అయ్యాను దానికి. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ ఏజ్ గ్యాప్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, బాగా చూపించారు. ఎక్కడా కూడా మనకి కుళ్ళు జోకులు లేకుండా, వల్గారిటీ లేకుండా చాలా నీట్ గా పండించారు. ఎమోషన్స్ అండ్ కామెడీ రెండు మిక్స్ చేసుకుంటూ. సో చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది సూర్యకి అండ్ మమితా బైజుకి, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. ఎక్కడ మనం చిన్నపిల్లని పెద్ద ఆయన్ని చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు రాదు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దానికి తగ్గట్టు బీజిఎంతో జీవి ప్రకాష్ గారు అలా నీట్ గా వెళ్ళిపోద్ది సినిమా ముందుకి. మధ్యలో ఎక్కడ అవసరమో అక్కడ ఒక పాట వస్తుంది అంతే, అంతకు మించి మనకి ఎక్కడ స్టోరీలోంచి కూడా డైవర్జన్ ఉండదు. సో అదే చెప్తున్నా కదా, చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమా చూశాక. ఎంతసేపు రక్తపాటాలు లేకపోతే మ్యూజిక్ డైలాగులను డామినేట్ చేసేసి ఎందుకు వస్తాయన్న, అలాంటి సినిమాలు కాదనట్లే ఎలివేట్ చేయండి హీరోల్ని. ఇలాంటి సినిమా కూడా రావాలి. సరదాగా అమ్మని నాన్నని పక్కన పెట్టుకొని, ఒక చెల్లిని పక్కన పెట్టుకొని మన మొహం దాచుకోకుండా సినిమా చూడగలగాలి. మంచి ఫ్యామిలీ ప్యాకేజ్, అది బాగుంది సినిమా. నేను 3 ఇస్తానన్నా. వీళ్ళందరూ చివరికి ఏమవుతుంది, ఈ అమ్మాయిని ఇతను చేసుకుంటాడా, ఒప్పుకోడా, ఆ కొడుకు ఎలా పుట్టాడు, అలాగే మదర్ రాధిక గారి అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది, ఆ రవీనా టండన్ గారు ఎవరు, అతనికి ఇతనికి ఫైనల్ గా సెట్ అవుతుందా, అంటే ఆ రిలేషన్ సెట్ అవుతుందా, ఇవన్నిటిని నితిన్ చేస్తూ ఫోర్స్డ్ కామెడీ కాకుండా మంచి సిచ్యువేషనల్ కామెడీ రాసుకున్నాడు. ఎస్పెషల్లీ ఆర్ట్ వర్క్ మాత్రం ఎక్స్ట్రాడనరీ. హీరో హౌస్ చేసిన ఆర్ట్ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే హీరో సూర్యకి వేసిన డ్రెస్సింగ్స్ ఎప్పుడు మనకి ఏంటంటే కాంట్రాస్ట్ వేసి మంచి కలర్ఫుల్ వేస్తారు. ఇందులో ఆల్మోస్ట్ లైట్ కలర్, సోబర్ కలర్స్, సేమ్ కలర్స్ ప్యాటర్న్స్ వేసి టీషర్ట్స్ వేశారు. దాంతో అంటే నాకు చాలా మంది లాగా నాకు కూడా సూర్య అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాడు. ఆ బిలియనియర్ లుక్ ని చాలా సోబర్ కలర్స్ తో ఎలివేట్ చేశారు, చాలా బాగున్నాడు. గజనీ సినిమాలో ఏంటంటే అదొక డిఫరెంట్ గా చూపించారు. ఇందులో సొఫిస్టికేటెడ్ గా ఉన్నాడు చాలా, అందులో కూడా బాగుంటాడు కానీ ఇందులో ఇంకా సొఫిస్టికేటెడ్ గా ఉన్నాడు.
ప్రతిదీ ఆ వాచ్ నుంచి లెన్స్ వరకు ప్రతిదీ కేర్ తీసుకున్నాడు. మమతా బైజు ఆ డామినేషన్ కాదు కానీ అమ్మాయి పవర్ ప్యాక్డ్ గా ఉంది. అసలు ఆ అమ్మాయి కనుబొమ్మలు ఇలా ఎత్తి ఇలా అందంటే సూర్యాని యూ విల్ రియల్లీ లవ్ ఇట్. అమ్మాయి ఫేస్ లో ప్రతి ఎక్స్ప్రెషన్ పలుకుతుంది, కనుబొమ్మలు, కళ్ళు, ప్రతి చిన్న దాంతో అద్భుతంగా యాక్ట్ చేస్తుంది అమ్మాయి. లేదు, ఇక్కడ పర్సనల్ మెచ్యూరిటీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. మమతా బైజు లవ్స్ హిస్ క్యారెక్టర్, నాట్ హిస్ ఏజ్. అలాగే ఇతను కూడా వెదర్ ఫైనల్ యాక్సెప్ట్ చేశాడనేది సస్పెన్స్. బట్ ఒకవేళ చేసుంటే ఆ అమ్మాయిలో అంటే స్ట్రైట్స్, ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక పట్నం అబ్బాయి, కానీ వాళ్ళిద్దరు మైండ్ సెట్ మ్యాచింగ్. వెడ్డింగ్ కానీ లవ్ కానీ ఎప్పుడు రెండు క్యారెక్టర్స్ మధ్యనే తప్ప ఫిజికల్ రిలేషన్ అనేది కాదు కదా. సో ఆ పాయింట్ ని స్ట్రెస్ చేస్తూ అద్భుతంగా తీశాను. లక్కీ భాస్కర్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. అందులో టెంపో ఉంది, ఇందులో మరి టెంపో ఉండదు. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ కాబట్టి ఇది స్లీపర్ హిట్ అవ్వచ్చు. ఫ్యామిలీస్ కి నచ్చుతుంది, యంగ్ గర్ల్స్ కి నచ్చుతుంది. ఎస్పెషల్లీ కొంచెం తనకన్నా సీనియర్ అబ్బాయిని లవ్ చేసే గుణం ఉంటుంది అమ్మాయిలో. ఆ పాయింట్ చాలా ఇందులో కరెక్ట్ గా ఐ థింక్ గర్ల్స్ విల్ లవ్ ఇట్ బికాస్ దే నో వై దే డూ దట్. ఇప్పుడు అన్ని ఎమోషన్స్ క్యారీ చేశారన్న సినిమాలో. కామెడీ చేశారు, ఎమోషన్ క్యారీ చేశారు, సన్న లవ్ చూపించారు, సన్ మీద కోపం. అంటే నాకు ఇది వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్, అమ్మ కొడుకు ఎంత బాగుంటారు. అరే ఇంటికి వెళ్ళి అమ్మను ఒకసారి గట్టిగా ఆ ఫీల్ వచ్చింది అనమాట. ఏమైనా తప్పులు చేస్తే సారీ చెప్పొచ్చేమో అమ్మకి. అంటే ఆ బాండింగ్. అలాగే ఫాదర్ బాండింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, అదొకటి. అండ్ రవీనా టండన్ గారితో వచ్చే సీన్స్ కానీ, ఆ చెల్లి ఎమోషన్ కానీ, మమితా బైజు గారి పెర్ఫార్మెన్స్, షీ వాజ్ సో క్యూట్ ఆన్ స్క్రీన్. ఆమెకి షీ హాజ్ లాంగ్ ఫ్యూచర్. అసలు లవ్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్న. లవ్ కి ఏజ్ లేదు అసలు. లవ్ కి ఏజ్ లవ్ అంతే. మనకి ప్రేమ ఎప్పుడు పుడుతుంది, ఎందుకు పుడుతుంది తెలియదు. అండ్ లాస్ట్ లో ఆ అమ్మాయిల మీద ఒక డైలాగ్ కూడా చెప్పారు, అది నాకు చాలా చాలా నచ్చింది. అంటే ఒక అమ్మాయి అనుకుంటే రిలేషన్ స్టార్ట్ అవుతుంది, ఒక అమ్మాయి అనుకుంటే రిలేషన్. అండ్ మగవాడికి ఏం లేదు ఇందులో. జస్ట్ విల్ గో ఆన్ విత్ అవర్ ఎమోషన్స్ అండ్ ఆల్. కానీ నిజంగానే నాకు అది ఆలోచిస్తే చాలా కరెక్టే కదా. వాళ్ళు వద్దనుకుంటే కదా మనం ఆగిపోతాం, వాళ్ళు అనుకుంటే కదా మనం రిలేషన్లోకి. అది ఎంత బాగా డీల్ చేశారో డైలాగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను ఇదంతా. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అరే ఎందుకు ఈ సాంగ్ ఇక్కడ ఉంది, ఏంటి డిస్టర్బెన్స్, అరే మూవీలో సాంగ్స్ పెడుతున్నారేంట్రా ఈ మధ్యన అనుకునే సినిమాల నుంచి సాంగ్స్ బాగున్నాయి కదా, మూవీలో డిస్టర్బెన్స్ లేదు కదా అనే ఫీల్ వచ్చింది అనమాట. సో సూర్య లుక్ కూడా చాలా చాలా సెన్సిబుల్ గా, చాలా సెటిల్డ్ గా, చాలా క్లాసీ లుక్. అండ్ ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ డిగ్రేడ్ అవ్వకుండా నాగవంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్, వన్స్ అగైన్ దే ప్రూవ్డ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నెవర్ డిసప్పాయింట్స్. నాగవంశీ గారిని ఆయన చింటూ అంటారు, ఏ అనుకోండి భయ్యా, ఆయన సినిమా మీద ప్రేమతో సినిమా తీస్తున్నారు. హౌస్ అస్సలు క్లాసీనెస్ నిజంగా. ఏం రాయల్టీ, ఏం రాయల్ లుక్ చూపించారు. ఎక్కడా కూడా మనని ఆ వరల్డ్ లో ఉంచారు, మనం తీసుకెళ్ళి. మనం కూడా రిచ్ హౌస్ లో వేర్ ఆల్సో రోమింగ్ అరౌండ్ ద లాన్. సో ఆ ఫీల్ వచ్చింది. అంటే మనం వాళ్ళతో పాటు నవ్వాం, వాళ్ళు నవ్వితే నవ్వాం, ఏడిస్తే ఏడిచాం, కోపడితే కోపడ్డాం, ఫైట్ చేస్తే ఫైట్ చేసాం. సో అన్ని ఎమోషన్స్ ని ప్రాపర్ గా ఫిట్ చేశారు. సో నాకు ఇది ఎలా అనిపించింది అంటే, లేదా అది వేరే స్టైల్, ఇది వేరే స్టైల్, అదొక స్టైల్. ఇది నాకు ఎలా అనిపించింది అంటే, ఓపెన్ గా చెప్పాలి అంటే అల్ట్రా క్లాసీ అమ్మ నాన్న తమిళంలో అనిపించింది. అంటే మదర్ సన్ బాండింగ్. తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత పిన్ని దగ్గరికి వెళ్ళి, అదే తల్లి చనిపోయిన తర్వాత పిన్నితో ఉండే రిలేషన్, చెల్లితో ఉండే అది కొంచెం క్లాసీగా చూపిస్తే, ఆయన మాస్ గా చూపించారు, ఇక్కడ క్లాస్ గా చూపిస్తే ఎలా ఉంటుందో అది బాగా డీల్ చేశారు. మైనస్ నాకేం అనిపించలేదు అన్న, నో మైనసెస్ ఇన్ ద ఫిల్మ్. అసలు అడిగే పనేలే. నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇంకో 3 సార్లు చూస్తా నా ఫ్యామిలీతో. మెయిన్గా మా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాలి, తర్వాత మా పిన్ని వాళ్ళకి చెప్పాలి, మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పాలి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ నాకు. ఎందుకంటే సినిమా నచ్చితే వీ హ్యావ్ టు డూ దట్. అది వాళ్ళ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ తప్పదు. మేబీ వాళ్ళ ఒపీనియన్, మన ఒపీనియన్ మనం చెప్తాం, బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి మైట్ బి వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, ఎక్కడో చోట వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు. ఆ ఎమోషన్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, లేదంటే ఆ మదర్ బాండింగ్ ఎమోషన్ కానీ, ఆ ఫాదర్ ఎమోషన్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. తప్పట్టద్దు ఎవరిని కూడా. దట్ ఈస్ దేర్ ఒపీనియన్. మన ఒపీనియన్ మనం చెప్దాం. సూర్య గారిని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించాడన్నా. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎమోషన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, లవ్ ఉంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? సూర్య గారిని ఒక గజనీలో చూసిన ఫీల్ వచ్చింది నాకు. గజనీ ఇస్ ద బెస్ట్ ఫిలిం ఆఫ్ సూర్య గారు, అండ్ ఐ సా గజనీ సూర్య ఇన్ దిస్ ఫిలిం.
ఇంకా అంతకంటే ఏం కావాలి. గజని ఆ ఎమోషన్స్ అశ్విన్ గారికి సూర్య గారికి ఎంత క్యూట్ ఎమోషన్స్ ఉంటాయి, మమిత గారికి ఈయనకి కూడా అంతే క్యూట్ ఎమోషన్స్ పెట్టారు. ఇంకా అంతకంటే ఏం కావాలి సినిమాలో. ఆయన ఒపీనియన్ అన్న వదిలేద్దాం, ఆయన సెల్యూట్ కొట్టి వదిలేద్దాం. కొనుక్కున్నాను, టికెట్ కొనుక్కొని మరి చూసాను, నా డబ్బులే. టికెట్కి న్యాయం జరిగింది, ర్యాపిడో డబ్బులకే కొంచెం సగం న్యాయం జరిగింది అనుకుంటున్నాను. నేను సగం దూరం నడుచుకుని వెళ్ళి సగం దూరం నేను ర్యాపిడో ఎక్కుతాను. సూర్య యాక్టింగ్ కి చాలా సూపర్ అండి. సూర్య గారిని మన పేరు పెట్టలేము, ఇంకా డైరెక్టర్ గారు ఇంకా ఇంకా మంచిగా తీయొచ్చు అనిపించింది సినిమా. అలాగా కామ్ అండ్ కంప్లీట్ క్లీన్ గా వెళ్ళిపోతుంది సినిమా. హీరోయిన్ ఆవిడ నార్మల్ గా చూపించారండి. ఎలా అంటే ఏజ్ 20 years గ్యాప్ అండి సినిమాలో చెప్పిన ప్రకారం. పర్లేదు అనిపించిందండి. సూర్య గారు లుక్స్ తో మేనేజ్ చేస్తారు కదా సూర్య గారు అంటే. అదే చెప్తున్నాను, మీరు జూమ్ చేయండి ఇప్పుడే. ఒక అమ్మాయికి అబ్బాయి నచ్చితే ఏజ్ ఏది మ్యాటర్ కాదు. నీకు 600 కోట్లు ఉన్నా నువ్వు నచ్చలేదు అనుకో కిందకు తోసేస్తారు. అదిగా కండక్టర్ అనుకో నచ్చావు అనుకో లేచిపోతారు. సో నేను మరీ అమ్మాయిలకి అదే చెప్తున్నాను, మీకు దయించి చెప్తున్నాను, మాతో ఉండండి, అబ్బాయిలతో ఉండండి. ఒక రిలేషన్షిప్ జీవితాంతం నిలబడాలంటే అమ్మాయితే ప్రధాన పాత్ర. ఇది తప్పుగా అనట్లేదమ్మా. నాకు ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మాకు ఏ వాళ్ళు జాబులు పోతున్నాయి, మీరు పెట్టే టెన్షన్ మాకు అన్నీ పోతున్నాయి. సో మాతో ఉండండి, మేము ర్యాపిడో పార్ట్ టైం చేసుకునైనా మిమ్మల్ని పోషిస్తాం, వాళ్ళు వీళ్ళు అడిగైనా పోషిస్తాం, కానీ జీవితాంతం బాగా చూసుకుంటాం. ఓకే, సభ్య సమాజం ఈ మెసేజ్ తీసుకోవాలి. అమ్మాయిలు మీరు ఎక్స్పెషల్లీ జంజీ ఇప్పుడు అంతా జంజీయే కదా, మోడీ కూడా అదే చెప్తారు, జంజీ గెంజీ బెంజీ. మీరు ఉండండి మాతో, మిమ్మల్ని ర్యాపిడో వేసుకుంటాం, లేకపోతే ఇదే మూవీస్ దగ్గర ఏదైనా పాప్కార్న్ అమ్ముకుంటాం, మిమ్మల్ని పోషిస్తాం, బాగా చూసుకుంటాం. మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని గౌరవిస్తాం, భారతీయ సాంప్రదాయాన్ని నిలబెడతాం. ప్లీజ్ అందరు అమ్మాయిల కోసం చెప్తున్నాను, నేను జెన్జీ జనరేషన్ కోసం చెప్తున్నాను. జెన్జీ జనరేషన్ జాబులు పోయి ఇబ్బంది పడుతున్నారు, అమ్మాయి కూడా పోతే ఒంటరిగా ఉండలేము, అర్థం చేసుకోండి. తల్లి బిడ్డల కథ అనమాట ఇది. తల్లి బిడ్డల కథ ఇలా ఉంటదని మనకి కళ్ళు తెరిపించాడు అనమాట. కళ్ళు ఇలా తెరిపించాడు అనమాట కళ్ళు. అయితే ఓవరాల్ ఏంటంటే ఒక తల్లి ప్రేమని ఒక కొడుకు చూసుకోవాలి, ఒక కొడుకు ప్రేమని అమ్మ చూసుకోవాలనే సినిమా మాత్రం చాలా సూపర్ గా ఉంది. హీరోయిన్ బాధ అనమాట. హీరోయిన్ ఏంటంటే నాకు పెళ్లి కావాలి, నా గోల్ సంపాదించుకోవాలి అనేసి ఆ గోల్ కోసం హీరో బాధపడుతుంటూ నాకు పెళ్లి ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటుంటే వద్దు అంటాడు అనమాట. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఉంది, మళ్ళీ బాగోదు అనేసి హీరో అంటాడు. మన అమ్మగారు కూడా పెళ్లి చేయాలని ఈ మాకు బాధ అనమాట, తపన. కానీ దాంట్లో ఏంటంటే తల్లి చనిపోయినప్పుడు కనీసం ఒక మాట కూడా, కొడుక్కి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఒక కొడుకు ఆ బాధనమాట తల్లి ఒక 2 మాటలు కూడా ఆడకంట అలాగే నిద్రలోనే చనిపోద్ది. కానీ కొడుకు పెళ్లి చేయకంట చనిపోతుంది. నాకు చాలా బాధ వేసింది అనమాట. కొడుకు పెళ్లి చేసి 2 మాట్లాడి ఆ కొడుకు అమ్మ ఒళ్ళోన మాట్లాడి చనిపోతే కొంచెం ఇదిలాగా ఉన్నాం. ఎందుకంటే అలాగే నిద్రలోనే చనిపోయింది. నాకు చాలా బాధ ఉందనమాట. కొడుకు పెళ్లి చేయలేదు, ఈ పెళ్లి అయిపోయి వాళ్ళ సంతోషాన్ని తల్లి చూస్తే ఆ తల్లిదండ్రులు అనమాట పైకి పోయినా సరే కొడుకు తల్లి చల్లగా చూస్తారనమాట. ఆ ఒక్క సినిమా నాకు బాధ వేసింది. సినిమా మాత్రం బాగుంది, తల్లి సెంటిమెంట్ సినిమా సూపర్. సినిమా మాత్రం ఎక్సలెంట్, బాగుంది, అందరు చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీ స్టోరీ, ఒక తల్లి బడుగుల పిల్ల ఇలా ఉంటది, బాగా చూపించాడు. సినిమా మాత్రం బాగుంది.